వసుధ రాత్రి పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయిన వసుధ ఉదయం 5:30కు మెలకువ రాగానే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లల్ని లేపి కాలేజీకి రెడీ అవ్వండి అంటూ తొందర చేసింది. పిల్లలు లేచి రెడీ అయ్యి రాగానే వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళని కాలేజీకి పంపించేసింది. ఆ తరువాత కిచెన్లో కాస్త పని ఉంటే అది కాస్త పూర్తి చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. గత 2 రోజులుగా ఆఫీసుకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న వసుధని గమనించిన గీత, అసలు వసుధకు ఏమైంది? 2 రోజులుగా ముభావంగా ఉంటుంది. పైగా భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు కూడా పిల్లల్ని హడావిడి చేసి పంపించేసింది. తను మాత్రం అసలు టిఫిన్ కూడా తినకుండా లోనికి వెళ్లి తలుపు వేసుకుంది. ఏం జరుగుంటుంది అంటూ కాసేపు ఆలోచించింది. ఎంతగా ఆలోచించినా తనకేమీ అర్థం కాలేదు. ఇంట్లో అయితే ఈ మధ్య కాలంలో అసలు గొడవలేం జరగలేదు. శారదక్క గాని, జయంతి అక్క గాని ఏదైనా అన్నా వసు వాళ్ళను పట్టించుకోదు. మరి ఏమై ఉంటుందబ్బా? ఎందుకిలా వసు ముభావంగా ఉంది? నిన్న సాగర్ వచ్చి వెళ్ళాడు కదా! ఒకవేళ సాగర్ ఏమైనా అన్నాడా? అలా అనుకున్నా వసుధ గత 2, 3 రోజులుగా ఇలాగే ఉంటుంది. సాగర్ వచ్చింది నిన్ననే కదా! సో, సాగర్ ఏమైనా అన్నాడు అనుకునే ఛాన్స్ లేదు. ఏంటబ్బా ఎంత ఆలోచించినా నాకేమీ తట్టట్లేదు. సరేలే, వసు ఎలాగూ కనీసం టిఫిన్ కూడా చేయలేదు కదా! జ్యూస్ అయినా తీసుకెళ్ళి ఇస్తాను పాపం. చాలా నీరసంగా కనిపిస్తోంది తను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. బత్తాయి రసం తీసి గ్లాసులో పోసుకుని వసుధ గదిలోకి వెళ్ళింది గీత. గదిలోకి వచ్చిన గీతను చూసిన వసుధ, ఏంటక్కా ఇలా వచ్చావు? చేతిలో గ్లాస్ ఏంటి అని అడిగింది. ఆ వసు, నువ్వు టిఫిన్ కూడా తినలేదు కదా, అందుకే నీకోసం జ్యూస్ తీసుకువచ్చాను అంటూ వసుధ చేతికి జ్యూస్ గ్లాస్ అందించింది. కాసేపు ఆగి తినేదాన్ని కదక్కా, నీకెందుకు శ్రమ? ఎందుకు నువ్వు జ్యూస్ చేశావు అంది వసుధ. ఇందులో శ్రమ ఏముంది వసు, ఇంట్లో అందరికీ నువ్వు అన్నీ చేసి పెడుతున్నావుగా, నీకోసం ఈ మాత్రం చేస్తే నేనేం అరిగిపోనులే. ముందైతే ఈ జ్యూస్ తాగు అంది గీత. గీత మాటలు విన్న వసుధ నవ్వుతూ గ్లాస్ అందుకుని జ్యూస్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టి కూర్చుంది. ఏమైంది వసుధ? గత 2 రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. చాలా డల్గా ఉన్నావు. దేనికో నీలో నువ్వే బాధపడుతూ ఉన్నావు. చెప్పాలనిపిస్తే నాకు చెప్పు. నేనేమైనా చేయగలిగితే చేస్తాను అంది గీత ఆప్యాయంగా, వసుధ చేతిపై చెయ్యి వేసి నొక్కుతూ. థ్యాంక్స్ గీతక్క. నువ్వైనా కనీసం నా బాధను అర్థం చేసుకున్నావు. నేను నీకేం చెప్పే స్థితిలో లేనక్క. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంది వసుధ. వసుధ మాటలు విన్న గీత ఒక క్షణం వసుధ మొహంలోకి చూస్తూ, రెస్ట్ తీసుకో వసుధ అంటూ ఖాళీ గ్లాస్ తీసుకుని గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. వసుధ గదిలో నుంచి గీత బయటికి వెళ్ళిన తరువాత కాసేపటికి రామయ్య తాత వసుధ ఇంటికి వచ్చాడు. హాల్లోనే కూర్చున్న వసుధ అత్తగారు కమలగారు రామయ్య తాతని గుమ్మం దగ్గర చూసి, బాగున్నావా రామయ్య అంటూ పలకరించింది. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళలేదా ఏంటి? ముందైతే లోపలికి రా అని రామయ్యని ఇంట్లోకి ఆహ్వానించారు కమలగారు. నేను బాగున్నాను కమలమ్మ గారు, మీరెలా ఉన్నారు? నేను ఆఫీస్ నుండి వచ్చాను. వసుదమ్మ గత 2 రోజులుగా ఆఫీస్కి రావటం లేదు కదా, ఆ అమ్మతో కాస్త పని ఉంది, అందుకే ఇలా వచ్చాను అన్నాడు రామయ్య. ఓ, వసుధ కోసం వచ్చావా రామయ్య? వసుధ గదిలోనే ఉంది, ఒంట్లో బాగోలేదనుకుంటా. ఉండు, వెళ్ళి పిలుచుకు వస్తాను అన్నారు కమలగారు. అయ్యో, ఒంట్లో బాగోలేదంటున్నారు కదమ్మా, నేనే వసుదమ్మ దగ్గరకు వెళ్ళి పలకరిస్తానులేండి. అనవసరంగా ఆ అమ్మని ఇబ్బంది పెట్టొద్దు, పడుకోనివ్వండి అన్నాడు రామయ్య. రామయ్య మాటలు విన్న కమలగారు ఒక క్షణం రామయ్యని చూసి, వసు గత 2 రోజులుగా కాస్త నీరసంగా ముభావంగా ఉంటుంది. నాకు తెలిసి ఇంట్లో అయితే ఎలాంటి గొడవ జరగలేదు. సాగర్ కూడా 2 రోజులుగా ఇంట్లో అయితే లేనే లేడు. నిన్న సాయంత్రం వచ్చి వెళ్ళాడు. పాప మా అమ్మాయి అలా ఉండటానికి కారణం ఆఫీసులో ఏమైనా సమస్యేమో అని మనసులో అనుకుని, సరే రామయ్య, వెళ్ళు, గదిలో ఉంది, వసుతో మాట్లాడు అంటూ గీతను పిలిచింది. అమ్మా గీత, రామయ్య తాతని వసుధ గదిలోకి తీసుకువెళ్ళమ్మా అని చెప్పింది. అత్తగారి మాటలు విన్న గీత, అలాగే అత్తయ్య, తీసుకెళ్తాను అని అతనిని తీసుకుని గదిలోకి వెళ్ళింది. బెడ్ మీద పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్న వసుధ డోర్ దగ్గర అలికిడ రావటంతో అటువైపుగా చూసింది. డోర్ దగ్గర నిలబడిన రామయ్యని చూసి, నువ్వా తాత, ఇలా వచ్చావేమిటి ఈ టైంలో? ఆఫీస్కి వెళ్ళలేదా అంటూ మంచంపై నుంచి లేచి దగ్గరకు వెళ్ళింది. రామయ్య చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టింది వసుధ. రామయ్య తాతని చైర్లో కూర్చోబెట్టిన వసుధ, ఇక్కడ కూర్చో తాత, నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకువస్తాను అంటూ గదిలో నుండి బయటకు వెళ్ళబోయింది. బయటకు వెళ్ళబోతున్న వసుధను చూసిన రామయ్య, నాకు కాఫీ అది ఏం వద్దమ్మా, నీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. నువ్వు ఇలా కూర్చో తల్లి అంటూ వసుధని ఆపేశాడు రామయ్య. అక్కడే ఉండి వీళ్ళ మాటలు వింటున్న గీత, వసు, నువ్వు తాతతో మాట్లాడుతూ ఉండు, నేను తాత కోసం కాఫీ కలిపి తీసుకువస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గీత వెళ్ళగానే ఆఫీస్కి రావట్లేదేంటమ్మా అని నేరుగా అడిగేశాడు తాత. అసలు విషయం చెప్తే తాత ఎక్కడ కంగారు పడతాడో అని. కాస్త ఒంట్లో బాగోలేదు తాత అని చెప్పింది వసుధ. నీకు ఒంట్లో బాగోలేకపోవటానికి కారణం ఏమిటో నాకు తెలుసమ్మా, నా దగ్గర ఏదీ దాచాల్సిన అవసరం లేదు అన్నాడు తాత.
రామయ్య తాత మాటలు విన్న వసుధ తనని తను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ కూర్చుంది. పిచ్చి తల్లి, నువ్వు ఎందుకమ్మా ఏడుస్తావు? జరిగిన దాంట్లో నీ తప్పేముంది? అదొక ప్రమాదం అనుకుని దాని గురించి మర్చిపో తల్లి. జరిగింది తలుచుకుని కుమిలిపోవటం వల్ల నీకు జరిగేదేమీ లేదు. పైగా నీ మనశ్శాంతి దూరం అవుతుంది. ఇలాగే ఉంటే పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి. అంతకంటే దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్న నీకు ఇదొక లెక్క. అయినా అడుగడుగున నిన్ను కాపాడుకోవటానికి భగవంతుడు నీకోసం పంపించిన అదృశ్య శక్తి నీ వెంటే అండగా ఉండగా నువ్వెందుకమ్మా భయపడతావు అన్నాడు రామయ్య తాత. అలాగే మౌనంగా కూర్చున్న వసుధను చూసిన తాత, చూడమ్మా వసుధ, నేను నీకు చెప్పేంతటి వాడిని కాదు. నువ్వు బాగా చదువుకున్నావు. నీ జీవితంలో ప్రతి క్షణం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అడుగడుగున ఆటుపోట్లు ఎదురైనా వాటిని దాటుకుంటూ ఈ సంసారం అనే కడలిని ఈదుకుంటూ నీ గమ్యం వైపు అడుగులు వేస్తున్నావు. ఇలాంటి నీకు నేను చెప్పేదేముందమ్మా? జరిగిన విషయాన్ని తలుచుకుని కుమిలిపోకుండా దాన్ని ఓ కలలా భావించి నీ గమ్యం వైపు అడుగులు వేస్తావో లేక అక్కడే ఆగిపోతావో నువ్వే ఆలోచించుకో తల్లి. నేను వెళ్ళి వస్తాను అని అక్కడి నుండి లేచాడు. రామయ్య తను చెప్పాలనుకున్నది అంతా చెప్పి లేచి వెళ్ళిపోతున్నా కూడా ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయింది. వసుధ అలా మౌనంగా ఉండటం చూసిన రామయ్య తాత గది తలుపు వరకు వెళ్ళి తిరిగి చూసి, అమ్మా, మా వసుధ దేనికి భయపడదు. తను ఆడపిల్ల కాదు, ఆదిపరాశక్తి. తను ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి తన పని తను చేసుకుంటుంది అని నేను ఆశిస్తున్నాను అంటూ వసుధ సమాధానం కోసం చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామయ్య. రామయ్య వెళ్ళిపోయిన కాసేపటికి కాఫీ కప్పుతో వచ్చిన గీత రామయ్య గదిలో లేకపోవటంతో, రామయ్య తాత ఏడి వసుధ? కాఫీ తీసుకువచ్చాను, ఎక్కడున్నారు అని అడిగింది. గీత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన వసుధ, లేదక్క, తాతకి ఆఫీసులో పని ఉందంట, వెళ్ళిపోయాడు. ఆఫీసులో కాసేపు పర్మిషన్ తీసుకుని వచ్చారంట అంది వసుధ. పాపం, కాఫీ అయినా తాగటానికి సమయం కూడా లేదు పెద్దాయనకి. ఏంటో, వయసు అయిపోయినా కూడా ఈ కష్టాలు. హాయిగా పిల్లల దగ్గర కూర్చుని కృష్ణ రామ అనుకుంటూ మనవాళ్ళు మనవరాళ్లతో కలిసి ఆడుకోవాల్సిన ఈ వయసులో తాత ఒక పట్టెడు ముద్ద కోసం ఇంత కష్టపడుతున్నాడు అంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత. గీత మాటలు విన్న వసుధ ఆలోచనలో పడింది. నిజమే కదా, వయసు అయిపోయిన దశలో కూడా రామయ్య తాత జీవితం కోసం ఇంతలా పోరాడుతున్నాడు. తన కన్న వాళ్ళని తనని కాదని వెలివేసిన, ఎన్నో రకాలుగా అవమానించి కష్టపెట్టినా అవ్వతో కలిసి జీవించటం కోసం ఎంత కష్టపడుతున్నాడు. నిజమే కదా, మరి నేనెందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాను? ఎవడో ఏదో చేశాడని నేనెందుకు ఏడవాలి? నీతి జాతి లేని కుక్క గురించి నేనెందుకు నా సమయాన్ని వృధా చేసుకోవాలి? నేను ఇలా ఉండకూడదు. తాత చెప్పినట్లుగా నా గమ్యం వైపు మాత్రమే నా ప్రయాణం. నా జీవితానికంటూ ఉన్న ఏకైక లక్ష్యం పిల్లలను ఉన్నత స్థానంలో చూడటమే. దానికోసం నేనేమైనా చేయటానికి సిద్ధం. అనవసరమైన ఆలోచనలతో నా సమయాన్ని వృధా చేసుకుంటే మురిగేదేమీ లేదు. పైగా అనవసరంగా పిల్లలు డిస్టర్బ్ అవుతారు అనుకుని రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి అని నిర్ధారించుకుంది వసుధ. ఇంకోవైపు రుద్ర ఇంకా నరేన్ ఇద్దరూ కూడా నిషిత చెప్పిన అబ్బాయి ఆర్యన్ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయటం మొదలుపెట్టారు. నందు చెప్పిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి చేశారు. నందు రుద్రకి ఫోన్ చేసి, రే రుద్ర, పేపర్లో ఒక పిఏ పోస్ట్ కోసం కూడా యాడ్ ఇవ్వండి అని చెప్పాడు. పిఏ పోస్టా? ఇప్పుడు ఎందుకు బావా అని అడిగాడు రుద్ర, నందు మాటలు అర్థం కాక. నా కోసమే, నాకే కావాలిరా, లేడీ పిఏ మాత్రమే కావాలి చూడు అన్నాడు నందు వెటకారంగా. ఏరా బావా, నువ్వు నీ మాటలు ఏం అర్థం కావు. ఏం పని చేస్తావో, ఎందుకు చేస్తావో అసలు ఏం తెలియలేదు అంటూ గొనుక్కున్నాడు రుద్ర. రుద్ర గొనుక్కోవడం వినపడిన నందు, సరే గొణిగింది చాలే కానీ చెప్పినట్లు పేపర్ యాడ్ ఇవ్వు. అలాగే ఓసారి నిశాంత్ కాలేజీకి వెళ్ళి కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడు అన్నాడు నందు. ఎందుకురా బావా ఇప్పుడు వాడి కాలేజీకి? ఎందుకు? ఏం మాట్లాడాలి ప్రిన్సిపాల్తో అన్నాడు రుద్ర. వాడి స్టడీస్ ఎలా ఉన్నాయో కనుక్కో. అలాగే కాలేజీలో వాడి బిహేవియర్ ఎలా ఉంటుందో కనుక్కో. వాడు ఫ్రెండ్షిప్ చేసే పిల్లలు ఎలా ఉన్నారో కాస్త ఎంక్వైరీ చెయ్యి. ఈ మధ్య వాడు ఫ్రెండ్స్ అంటూ ఎక్కువగా తిరుగుతున్నాడని చెప్పింది నిన్న ఫోన్లో నిషి మాట్లాడుతూ. అందుకే ఓసారి వాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తే ఓ పని అయిపోతుందిగా అన్నాడు నందు. నందు మాటలు విన్న రుద్ర, ఏమోరా బావా, నువ్వు నీ మాటలు. సింగపూర్లో కూర్చుని కూడా జరగాల్సిందంతా ఫోన్లోనే నడిపించేస్తున్నావు. ఎలా ఎలా రావాలని ఇంతలా ప్రేమించగలుగుతున్నావు? వసు అంటే ఎందుకురా నీకంత పిచ్చి అని అడిగాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నందు నవ్వుతూ, ఈ విషయాన్ని ఎన్నిసార్లు అడుగుతావురా ఇడియట్ అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు అన్నాడు నందు. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలనిపిస్తుందిరా బావా మీ లవ్ స్టోరీ, అందుకే అడుగుతూ ఉంటా. అయినా నువ్వు, నీ లవ్ డిఫరెంట్ రా బావా. మా చెల్లిని ఇలా ప్రేమించే బావ దొరికినందుకు సంతోషంగా ఫీల్ అవ్వాలా? నీ ప్రేమని ఆ మొండిది అర్థం చేసుకోకుండా ఆ దరిద్రుడు సాగర్తోనే పడి ఏడుస్తుందని ఏడవాలో అర్థం కావట్లేదురా నందు అన్నాడు రుద్ర. చూడరా, వసు ఎలా ఉన్నా ఏం చేసినా అది తన ఇష్టం. అందుకే అందుకు తన కారణాలు తనకున్నాయి. వసు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా
తన నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. తనని నేను ఏ విషయంలోనూ బాధ పెట్టను. నేను ప్రేమించినంత మాత్రాన తను నాతో ఉండాలని రూల్ లేదు. నేను ప్రేమించాను కాబట్టి ప్రతి క్షణం తనను కాపాడుతూనే ఉంటాను. బాధ్యత కన్నా కూడా తన మీద నాకున్న ప్రేమ, ఇష్టం ఎక్కువ. ప్రతి క్షణం తన నీడలాగే ఉండి తనని కాపాడుతూ తనని ప్రేమిస్తూనే ఉంటాను జీవితాంతం. నా ప్రేమని అంగీకరించకపోని అది నాకు అనవసరం. వసుధకు సంబంధించిన ప్రతిదీ నాదే. తన కష్టం, తన సుఖం, తన బాధ, తన బాధ్యత, తన బంధాలు అన్నీ నావే. అందుకే నిశాంతులు కూడా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నా వసు రక్తం. వాళ్ళిద్దరూ నా వసు ప్రతిరూపాలు. వాళ్ళన్నా కూడా నాకు ఇంత పిచ్చి అన్నాడు నందు. నందు మాటలు విన్న రుద్ర చెమ్మగిల్లిన కళ్ళతో, ఐ లవ్ యూరా బావా, ఐ లవ్ యూ సో మచ్, నన్ను కూడా కాస్త ప్రేమించరా అన్నాడు. ఆ మాటలు విన్న నందు గట్టిగా నవ్వుతూ, రేయ్, నేను నిన్ను ప్రేమిస్తే నన్ను తేడా అనుకుంటారా స్వామి? అయినా నా వసుకి సవితిపోరు వద్దురా బాబు అన్నాడు నందు నవ్వుతూ. ఆ మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తరువాత ఫోన్ కట్ చేశాడు నందు. తిరిగి ఆఫీస్లోకి అడుగుపెట్టిన వసుధకు ఎలాంటి అనుభవాలు ఎదురు కాబోతున్నాయో మరో భాగంలో తెలుసుకో. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.